హాయ్ అండి. డిగ్రీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. అంటే ఇంటర్మీడియట్ చేసిన తర్వాత డిగ్రీకి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే నిన్నటి నుంచే మనకి ఇది ఓపెన్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడైతే మనం అప్లికేషన్ ఫిల్ చేసుకోగలం, పేమెంట్ చేయగలం. తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్ అనమాట, ఏ కాలేజీలో వచ్చింది అనేది మనం తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ మీకు డేట్స్ కూడా ఇచ్చారు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 2 నుంచి 10 వరకు, మహా అయితే ఇంకొక 8 రోజులు మనకి టైం అయితే ఉందన్నమాట. 8 కూడా లేదు, కరెక్ట్గా వారం రోజులు అయితే టైం ఉంది. అలాగే ఇక్కడ స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళు, స్పెషల్ కేటగిరీ అంటే క్యాప్ కానీ తర్వాత మైనారిటీ వాళ్ళు కానీ వీళ్ళైతే 8 నుంచి 10వ తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మీకు హెచ్ఎల్సి సెంటర్స్ అనేవి కొన్ని ఉంటాయి, కావాలంటే ఇక్కడ మీరు సెంటర్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని చెప్పేసి ఉంది కదా. నెక్స్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ 11వ తారీఖు నుంచి అయితే ఓపెన్ అవుతాయి. తర్వాత అలాట్మెంట్స్ మీకు 19వ తారీఖున అయితే వస్తాయి అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఫిల్ అప్లికేషన్ అండ్ ఫీజ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక మీరు ఏ బోర్డు, ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ, ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇక్కడ టెక్నికల్ బోర్డు కూడా మీరు చేసేవాళ్ళు కూడా దీనికైతే డిగ్రీకి వెళ్ళొచ్చు అనమాట. అయితే నేను ప్రజెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని అయితే సెలెక్ట్ చేస్తాను. హాల్ టికెట్ నెంబరు, ఇంటర్మీడియట్ది హాల్ టికెట్ నెంబరు, సెకండ్ ఇయర్ది ఇవ్వండి. తర్వాత ఆధార్ నెంబరు, నెక్స్ట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు ఆర్ యూ ష్యూర్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది. సబ్మిట్ చేయమంటారని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు లోడింగ్ తీసుకొని ఈ విధంగా క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఏ విధంగా డీటెయిల్స్ ఉన్నాయో ఆ విధంగా అయితే మీకు ఇక్కడ వస్తాయి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ జెండర్ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా క్యాస్ట్ను మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది అనమాట. అంటే మీ సేవలో తీసుకుంటే కనుక ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఒకవేళ ఎస్ పెట్టారనుకోండి, ఇక్కడ మీకు ఏపీ సేవలో తీసుకున్నారా లేదంటే మీ సేవలో తీసుకున్నారా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీ సేవను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్యాస్ట్ నెంబర్ ఇచ్చేసి ఇచ్చేవచ్చు, సరిపోద్ది అనమాట. ఒకవేళ నో అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు మీ సేవ ఏపీ సేవ కాకుండా మీరు గ్రామ సచివాలయంలో కనుక మీరు క్యాస్ట్ ఇన్కమ్ చేయించుకొని ఉంటే కనుక నో అని పెట్టేసి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే మనం మాన్యువల్గా అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకుంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ సేవలో తీసుకుంటే ఓన్లీ నెంబర్ ఇస్తే సరిపోద్ది, లేదు మేము గ్రామ సచివాలయంలో తీసుకున్నామండి అంటే ఖచ్చితంగా మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ కూడా అంతే అనమాట. తర్వాత ఇక్కడ మైనారిటీ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మైనారిటీ అయితే మైనారిటీ, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ, ఈ రెండింటిలో ఏదో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొద్ది కిందకు వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇన్కమ్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. మనకి ఎలాగా కావాలి కాబట్టి ఎస్ అని పెట్టుకోండి. అయితే ఇక్కడ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది కూడా సేమ్ అనమాట. ఒకవేళ మీ సేవలో తీసుకుంటే కనుక ఎస్ పెట్టేసి ఇక్కడ మీకు ఏపీ సేవ లేదంటే మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇస్తే సరిపోద్ది అనమాట. ఒకవేళ మీరు మీ సేవలో కాకుండా గ్రామ సచివాలయంలో అప్లై చేసుకుంటే నో పెట్టుకొని ఇక్కడ సర్టిఫికేట్ని అయితే మనం అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డ్ అయినా మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట, ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకేనండి. తర్వాత ఇక్కడ సిగ్నేచరు మనం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఫోటోని కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా, మీరు హ్యాండిక్యాప్డా, తర్వాత మీరు ఎన్సీసీ సర్టిఫికేట్ ఏమైనా ఉందా, ఇదంతా స్పెషల్ కేటగిరీ సంబంధించింది అనమాట. మీకు ఇందాక చెప్పాను కదా, ఖచ్చితంగా ఈ స్పెషల్ కేటగిరీ ఉంటే కనుక ఎస్ అని ఏది పెట్టుకున్నా సరే మీకు 8 నుంచి 10వ తారీఖు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా వెళ్ళాలి. మిగతా వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్లోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనండి. స్పోర్ట్స్ కేటగిరీ ఏమైనా ఉన్నాయా, తర్వాత మీకు క్యాప్ కానీ నెక్స్ట్ మీకు ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అన్ని నో పెట్టేసాను నేనైతే. నెక్స్ట్ ఇక ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. మీరు ఇక్కడ ఏమి కూడా ఎంట్రీ చేయవసరం లేదు. గతంలో మనం ఎంట్రీ చేసేవాళ్ళని, బట్ ఇప్పుడైతే అవసరం లేదనమాట. ఇక కొద్ది కిందకు వస్తే కనుక ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీరు 12th క్లాసు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏ కాలేజీలో చదివారు, ఏ స్టేట్లో చదివారు, అలాగే ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది ఇక్కడ మీరైతే మెన్షన్ చేయాలన్నమాట. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, 10th, 9th, 6th, 7th ఇవన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి మొత్తం అంతా. ఇక్కడ గెట్ రీజన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. కొద్ది కిందకు వస్తే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఏయూ అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి. నెక్స్ట్ కొద్ది కిందకు వస్తే కనుక ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, మీ స్టేట్ ఏంటి, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, తర్వాత మండలం ఏంటి, విలేజ్, స్ట్రీట్, హౌస్ నెంబర్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా రాయండి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ ఇచ్చిన ప్రాబ్లం అయితే ఉండదు, రెండు కూడా మనం అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరగాలి, ఏ హెల్ప్ లైన్ సెంటర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ డిస్ట్రిక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఒక్కో డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఉంటుంది అనమాట, అది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ తిరుపతి సెలెక్ట్ చేసుకుంటే మీకు 2 అయితే వచ్చాయి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కటి ఉంటాయి, ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో 2 డేస్ కూడా ఉంటాయి అనమాట. ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. డిక్లరేషన్ మీద క్లిక్ చేసుకొని వెరిఫై అండ్ సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా,
దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు పేమెంట్ ఆప్షన్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక చిన్న రైట్ మార్క్ అయితే వస్తుంది. తర్వాత మీకు ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది, దాన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే మీరు ఇక్కడ నుంచి ఫీజు అయితే మనం పే చేయవలసి ఉంటుంది. నేను బీసీ వాళ్ళకి పెడుతున్నాను కాబట్టి 300 అయితే మనకు ఛార్జ్ చేస్తున్నారు. అదే నెట్ బ్యాంకింగ్ నుంచి అది క్రెడిట్ చేసుకుంటే ఒక 17 రూపాయలు అయితే ఎక్స్ట్రా తీసుకుంటారు అనమాట. అదే ఎస్సీ ఎస్టీ వారికి అయితే మీకు 218 రూపాయలు ఎంతో 217 రూపాయలు ఎంతో తీసుకుంటారు. తర్వాత ఇక్కడ ఆ అగ్రీ మీద క్లిక్ చేసి పే నౌ, ఓకేనా. ఇక్కడ నుంచి ఫీజు అయితే మీరు పే చేసేయండి. మీకు ప్రింట్అవుట్ అయితే వస్తుంది టోటల్గా ఫైనల్గా. వన్స్ ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఫీజు అనేది మొత్తం కట్టేసిన తర్వాత మీరు పేమెంట్ అయిందా లేదా అనేది ఒకసారి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. అక్కడ ఫీజు పేమెంట్ స్టేటస్ అని చెప్పేస్తుంది కదా, ఇందులోకి వచ్చి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే వచ్చిందో దాన్ని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీకు స్టేటస్ సక్సెస్ అయితే రావాలన్నమాట. తర్వాత హోమ్ పేజ్కి వచ్చేసి మీకు ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ డీటెయిల్స్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ డీటెయిల్స్ చూసుకోవచ్చు. మీకు డీటెయిల్ నోటిఫికేషన్ కూడా కావాలంటే ఇక్కడే ఉంటుంది అనమాట. ఇది దీని తర్వాత మీకు మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి కదా. 11వ తారీఖున మీకు ఒక చిన్న వీడియో అయితే పెడతాను ఏ విధంగా పెట్టుకోవాలనేది. ప్రజెంట్ ఇప్పుడైతే మరి ఎవరైనా ఉంటే కనుక ఇంకా మనకి వారం రోజుల టైం ఉంది కాబట్టి ఎవరైనా ఉంటే చేసుకోండి. ఇంకా చాలామంది అడిగారు కాబట్టి డిగ్రీ గురించి చెప్పండి ఓపెన్ అయిన వెంటనే, అందు గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనండి. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.